5 రోజుల క్రితం మృతి చెందిన ఎనోష్ అనే వ్యక్తికి సంబంధించిన ప్రతి విషయం కూడా మనం బిగ్ టీవీలో చూడడం జరిగింది. అయితే 5 రోజులు అయినప్పటికీ కూడా మాకు న్యాయం జరగట్లేదు అంటూ కూడా ఆ తల్లి పడుతున్న ఆవేదన మనం చూడొచ్చు. అయితే ఒక యువతి మోసం చేసింది, ఇటు ప్రేమిస్తున్నట్టుగానే నటించి మరొక ఇద్దరితో కూడా తను అక్రమ సంబంధం అంటే ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం మీద ఈ వ్యక్తి ఎన్నిసార్లు చెప్పినా సరే అంటే పెళ్లి చేసుకుందామని చెప్పినప్పటికీ కూడా ఇంకోటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం కూడా 8 ఏళ్ళదంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. దాదాపుగా ఆ మహిళకి ఎవరైతే అమ్మాయి ఉందో తనకి 13 ఏళ్ల నుంచి కూడా ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అంటూ కూడా వెంటపడి ప్రేమించి ఇప్పుడు మోసం చేయడంతో మనస్తాపానికి గురై ఎనోష్ ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా ఆ తల్లి బాధని కూడా మనం ఆ రోజు వర్ణించడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా న్యాయం జరగట్లేదు అంటూ కూడా ఆ తల్లి పడుతున్న ఆవేదన మాటల్లో వర్ణించలేనిదని చెప్పొచ్చు. ఒక్కసారి ఆ తల్లితో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. అమ్మ, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కాకపోతే మీరు మమ్మల్ని అడగటం జరిగింది. అంటే మాకు న్యాయం జరగట్లేదు అంటూ కూడా చెప్తున్నారు. మీకు అసలు ఎలాంటి న్యాయం కావాలమ్మా? నా కొడుకుని అనవసరంగా జైలుకి పంపించింది. 51 రోజు ఉంది. వాడు 51 రోజుల తర్వాత రిలీజ్ అయిన తర్వాత కూడా వాడిని బ్లాక్మెయిల్ చేసిర్రు వాళ్ళు. అంటే 51 రోజులు అసలు ఎందుకు జైల్లో ఉంచారు? ఫోక్సో కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆయన ఆమెని 2019 నుంచి వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. అంటే అది చిన్నప్పుడు కదా అనుకున్నారు, మందలించినారు. ఆ అమ్మాయి మా డాడీ మా మమ్మీ వాళ్ళు పెట్టారు కదా, నేనైతే పెట్టలేదు, సారీ, మనం ఇద్దరం అట్లనే కంటిన్యూగా ఉందాము అని చెప్పేసి వాళ్ళు 2025 వరకు వాళ్ళు పేరెంట్స్ తెలియక వాళ్ళ మమ్మీకి తెలుసు అంట, వాళ్ళ డాడీకి తెలియదు కానీ వాళ్ళ మమ్మీకి తెలుసు అంట అని చెప్పిండు. మా బాబు కూడా చెప్పిండు, వాళ్ళ మమ్మీకి తెలుసు మమ్మీ, నేనంటే చాలా ఇష్టం వాళ్ళ మమ్మీకి చెప్పిండి. ఇక మేము సరే అట్లనే కంటిన్యూగా ఉన్నాము. పెళ్ళి నేనే అన్నాను పెళ్ళి చేసుకుంటే అయిపోతాయి కదా అని అంటే ఇక ఆయన ప్రాసెస్ తీసుకెళ్ళిండి ఆమె దగ్గరికి, పెళ్ళి చేసుకుందాము, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, ఇక నీది డిగ్రీ అయిపోయింది, నాది. అంటే మామూలుగా వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారన్న విషయం ఇటు మీకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు అని చెప్పొచ్చు. అయితే అంటే ఆ మహిళ గురించి ఆ అమ్మాయి మంచిది కాదు, ఇంకో ఇద్దరితో కూడా కలిసి ఉంటుంది అని చెప్పి స్నేహితులు ఇటు మీరు చెప్పినప్పటికీ కూడా మీ అబ్బాయి వినలేదు అని కూడా వినలేదు. మేమందరము ఆయనని మీద అబద్ధం చెప్తున్నామేమో అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళందరూ. వీళ్ళందరూ కావాలని అబద్ధం చెప్తున్నారు, నా పిల్ల అట్లాంటిది కాదురా, నా పిల్ల అట్లాంటిది కాదురా అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అన్నాడు. నేను కూడా చెప్పిన సన్ని వద్దు, అమ్మాయి ఊకే ఇంటికి వస్తుంది, నాకు నచ్చట్లేదు, అట్లా పెళ్ళి చేసుకున్న అమ్మాయికి కొంచెము భయము భక్తి ఉంటుంది, నాకేమో ఈమె పద్ధతి నాకు అంత నచ్చట్లేదు, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ డాడీ ఒప్పుకోడు అని చెప్పేసి మమ్మల్ని కూడా ఆపిండి, ఆ అమ్మాయి కూడా ఆపింది. అంటే అమ్మ, ఆ అమ్మాయికి 13 ఏళ్ళ నుంచి మీ అబ్బాయికి 18 ఏళ్ళ నుంచి ఇద్దరికి కూడా ప్రేమాయణం సాగుతుందని చెప్పొచ్చు. అంటే చిన్న వయసుతో అంటే మీ అబ్బాయి కంటే అమ్మాయి చిన్న వయసు అని చెప్పొచ్చు. అంటే అంత చిన్న వయసులో అసలు వీళ్ళిద్దరు ఎలా కలిశారు? మా మామయ్య కూతురు పెళ్ళికి వచ్చిందండి అమ్మాయి. మా మామయ్య కూతురు పెళ్ళిలో ఆ అమ్మాయి పరిచయం అయింది బాబుకి. ఇంకా ఫ్రెండ్స్ అంటే అందరు ఎట్లుంటారు అట్లా కొంచెం క్లోజ్గా ఉండడం, అట్లా మళ్ళీ కంటిన్యూ అట్లనే ఇక రావడము, అట్లా ఫోన్ నెంబర్స్ తీసుకోవడం చేయడము, అక్కడిక్కడ గ్యాదర్ అవ్వడం అట్లా అవుతూ ఉండేనంట వాళ్ళకి. ఇక మా మరదలు ఫ్రెండే కదా. అసలు నిన్న మా పనమ్మాయి చెప్తుంది, ఇంట్లో గిన్నెలు దోమే నేను సన్నీని మందలించినందుకు నన్ను ఇంట్లో పని బంద్ చేయించిండు కూడా, అమ్మ మీ సన్ని నా మీద లేని చెప్పి అంటుంది నేను వచ్చి. అయితే అమ్మ, ఈ పోక్సో కేసు పెట్టిన తర్వాత కూడా ఇద్దరు కలిసి ఉంటున్నారు, ఇద్దరి మధ్య రిలేషన్ అనేది కొనసాగింది అనేది మీరు ఇందాక చెప్పారు. అసలు చనిపోయే ముందు అసలు ఏం జరిగింది ఆ రోజు? మార్నింగ్ నాకన్నా ముందే నేను మామూలుగా అయితే 8:30 9 o'clock లేస్తాను. ఎర్లీ మార్నింగ్ కూడా నేను లేవనమ్మా, 8:30 quarter to 9కి లేస్తాను ఎవ్రీడే. అంతే, నేను లేట్గానే లేస్తాను. నేను లేచేసరికి నేను లేడు, బయటికి పోయిండేమో అని చెప్పేసి అనుకున్నా. 9:30కి ఇంట్లోకి వచ్చిండు, హెల్మెట్ అంతా తీసుకొచ్చిండు, అల్మారి మీద హెల్మెట్ పెట్టి ఏడికి పోయినవరా ఇంత పొద్దున, ఏడికి పోయినవరా అన్న అంటే అది బయటికి పోయినా మమ్మీ అన్న. నేను అంటే నన్ను ఎక్కడికైనా పోయినావా, ఆ పిల్ల కాలేజ్ దగ్గర పోయినావా, మళ్ళీ మన పిర్జాతి కూడా పోయినావా ఎట్లా అంటే లేదు మమ్మీ ఏం లేదు, వేరే పని మీద పోయినా అని చెప్పేసిండు. నీకేమైనా పని చేయాలా మమ్మీ అని అంటే సన్ని సిలిండర్ పెట్టు, గ్యాస్ అయిపోయింది కదా, గ్యాస్ పెట్టేసేసి షాప్ కూడా ఓపెన్ చేసి రాపో, నేను కొంచెం లేట్గా పోతే నాకు అసలు చేతనైతే లేదు అన్న.
క్వార్టర్ టు 11 వరకు నేను ఇంట్లోనే ఉన్నా. క్వార్టర్ టు 11 వరకు ఉన్నా ఇంట్లో. క్వార్టర్ టు 11 వరకు ఉన్నా. ఒకసారి డోర్ కొట్టిన ఎందుకు డోర్ పెట్టుకొని పడుకున్నా. నేను స్నానం చేసి వచ్చేసరికి డోర్ కొట్టిన. సరే డోర్ అంటే తీసిండు. ల్యాప్టాప్లో ఏమో పని చేస్తుండు. ఆయన ఎక్కువ ల్యాప్టాప్ ఫోనే వాడతాడు. ఇక ఏం చేస్తున్నావు సార్? ఆయన అమెరికన్ కన్సల్టింగ్ ఆఫీస్లో జాబ్, నైట్ షిఫ్ట్ ఉంటుండే అబ్బాయికి. ఆయన ఈవినింగ్ 5:30కి పోయి ఎర్లీ మార్నింగ్ 3:45కి వచ్చేది ఎవ్రీడే. ఇక డోర్ కొడితే ల్యాప్టాప్లో ఏమో పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నావు సన్నీ అంటే, ఏం లేదు మమ్మీ సినిమా చూస్తున్నా అన్నాడు. ఇక సైలెంట్గా నేను ఇక ఆయన పనే అది, నువ్వు ఎక్కడికి పోకు సన్నీ అన్నాను. నన్ను హాస్పిటల్ తీసుకెళ్తాను కదా మమ్మీ, 1 గంటకు నేను రెడీ ఉంటా, వచ్చి నేను షాప్ కాడికి వస్తాను, నువ్వు రెడీగా ఉండు అన్నాడు. సరే నేను ఇప్పుడైతే వంట కూడా చేయలేదు, నేను వచ్చి రైస్ పెట్టి కర్రీ పాయింట్ నుంచి కర్రీ తీసుకొచ్చి వండుకొని తిందాము, నాకు కూడా చేతనైతుంది అంటే, సరే నువ్వైతే షాప్కి వెళ్ళిపో, నేను 1 గంటకు నేనే షాప్కి వస్తాను అన్నాడు. సరే అని వెళ్ళిపోయినా. షాప్కి వెళ్ళి ఓన్లీ నేను షాపు ఊకిన అంతే, జస్ట్ 10 మినిట్స్ మా అల్లుడు ఫోన్ చేస్తూనే ఉండు, ఆంటీ మీరు అర్జెంటుగా మీరు ఇంటికి వెళ్ళండి, వాడు మళ్ళీ ఏమో చేసినట్టున్నాడు, నాకు ఫోన్ వచ్చింది అన్నాడు. అమ్మ మళ్ళీ వీడేం చేసినా, నేను ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ బండి తాళం తీసుకొని 2 సెకండ్స్లో ఇంటికి వచ్చిన గట్టిగా డోర్ కొట్టిన. సన్నీ అనగానే మమ్మీ అని పలకరించిండు. ఎందుకురా మళ్ళీ ఎక్కడికన్నా పోయినావా, డోర్ ఓపెన్ చేయ అంటేనే ఉన్నా సైలెంట్గా ఉండిగా. నాకు భయం వేసి పైనకి పోయినా. సంగు ఇట్లా వాడు డోర్ ఓపెన్ చేస్తాడు, సైలెంట్గా అయిపోయింది అన్నాడు. అనగానే ఏమన్నా చేసుకుంటా ఏందా అక్క అని చెప్పేసి వస్తూనే ఉన్నాం, డోర్ లాగుతూనే ఉన్నాం. అసలు ఒక 2-3 సెకండ్స్లో మొత్తం పని అయిపోయింది. ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా కొడుకు వస్తాడా, అసలు నాకు ఏం జీవితం, ఎంత కష్టపడి పెంచిండు ఈరోజు. నాకు మళ్ళీ నన్ను ఒంటరి దానికి వేసిండు, నేను బతకలేను, నా పని అయిపోయింది. మీకు తెలియదు నన్ను ఎంత బాధ అనుభవిస్తున్నా, నా కొడుకు ఎంత ఇట్లా అనుభవించినా నేను కూడా అంతే అనుభవిస్తున్నా ఆ మనుషుల మధ్యలో ఉండి. అట్లా అనకండి అమ్మ, ఎందుకంటే మీకు ఇంకొక అమ్మాయి ఉంది కాబట్టి అమ్మాయి కోసమైనా సరే మీరు ఉండాలి కదా. మీకు తెలియదు నా పరిస్థితి. నేను వాడిని చూసుకుంటూ నేను బతికిన డైలీ. సో చూడొచ్చు, ఆ తల్లి బాధ అయితే వర్ణించలేనిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయిన బాబు ఉన్నాడో, ఆ యువకుడు ఉన్నాడో, అతను ఈ తల్లి కడుపులో ఉన్న 7 ఏళ్ల వయసులోనే 7 ఏళ్ల నెలల్లోనే ఆ తండ్రి చనిపోతే తను ఒక్కటే సింగిల్ పేరెంట్గా తను ఏ విధంగా, వీళ్ళకి ఎవ్వరు లేరు, ఏం పెట్టినాక నన్ను ఏం చెయ్యలేరని వాడు మనుషులను కొన్నాడు, పోలీస్ స్టేషన్ కొన్నాడు, మొత్తం చాలా మందిని వాడు కొనేసిండు. వాడికి ఉన్న డబ్బు హోదాతోని, నాకు డబ్బు లేకపోవచ్చు కానీ నాకు పరువు ఉంది, వాడికి పరువు లేదు, వాడికి డబ్బు ఉంది. కానీ ఈరోజు నా పరిస్థితి వాడికి ఎట్లా పనిష్మెంట్ చేస్తారో నాకు అర్థమవుతలేదు. వాడు హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు దాని బిడ్డతో, ఆ బిడ్డ పెళ్ళాము వాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను పిచ్చినలాగా నేను 2-3 సంవత్సరాల నుంచి నేను చెప్తూనే ఉన్నా, అన్ని వద్దా పిల్ల, వద్దు అని చెప్తూనే ఉన్నా. దాన్ని కూడా చెప్పినమ్మా, మా జీవితాలు చాలా చిన్నయమ్మా, మా సన్నీని వదిలిపెట్టాయమ్మా, మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోన్నాను, సన్నీని వదిలేయని కూడా చెప్పిన. అది అయినా నా మాట వినకుండా ఇంటికి రోజు వచ్చేదంట పండడానికి, ప్రతిరోజు వచ్చేదంట పండడానికి, లేకుండా వాడిని టార్చర్ పెట్టేదంట, నువ్వు వస్తావా అని చంపేదాకా వదిలేదు. అది దాని అయ్యనేమో దాని బిడ్డ మంచిది అంటే అది పెద్ద బోకర్ద్రా బాడక. ఇప్పుడు తిడుతున్నారా, నేను ఇన్ని రోజులు నేను తిట్టలే కానీ ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా, ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను ఎదుటివారితో. కానీ నన్ను ఇరుకులో పడేసింది అది. నీ బిడ్డ పెద్ద బోకర్దిరా, ఈ మాట రాయండి మేడం, రాయండి. నాలాగా ఎంతోమంది తల్లులు ఈరోజు అవస్థ పడుతున్న మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. ఇవి బరిదెగించినాయండి, సిగరెట్లు తాగుతుంది, మంది అన్నీ నా కొడుకుకి అన్నీ నేర్పించింది. వాడిని ఎంత భయభక్తులో పెంచుకున్నానో నేను, అన్నీ నేర్పించింది వానికి, అన్నీ నేర్పించింది.
సో చూడొచ్చు ఆ తల్లిని ఇంకా మనం ప్రశ్నలు కూడా అడగలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ తల్లి బాధ ఆ విధంగా ఉంది. భర్త లేకపోయినా సరే ఇద్దరు పిల్లల్ని కూడా తను ఏ విధంగా సింగిల్ పేరెంట్కి ఎన్నో కష్టాలు పడి పెంచిందని చెప్పొచ్చు. అలాంటిది ఈరోజు తన కొడుకు లేకపోవడంతో మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారి ఎవరైతే ఇప్పుడు ఆ యువకుడు చనిపోయాడో వాళ్ళ బంధువులు కూడా మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, అనేక సార్లు ఇంటికి వచ్చిందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే అంతకుముందు కూడా ఒకసారి బలవత్ మరణానికి పాల్పడ్డాడు అనేది కూడా ఇందాక చెప్పడం జరిగింది. అది ఎప్పుడు జరిగింది అసలు? అప్పుడు ఇది రీసెంట్గా జరిగింది. కానీ పాపం అమ్మ ఆమె 10 లక్షలు అప్పు చేసుకొని పిల్లగాన్ని తీసుకొచ్చిందమ్మ. బయటికి తీసుకొచ్చినా కానీ కూడా ఇప్పుడు అప్పు అయ్యింది. ఆమెకు కొడుకు లేడు. కొడుకు బాధ ఇప్పుడు ఆమెది ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, మీరే న్యాయం చేయాలి. ఇప్పుడు బాబు తప్పు చేసిండని పట్టుకపోయిండ్రు. ఒక 20 నిమిషాలలో వచ్చి పట్టుకపోయారు. ఇప్పుడు 5 రోజులు అవుతుంది చచ్చిపోయి. ఇప్పటి వరకు ఆ పిల్లగాని ఆచూకీ లేదు, ఏది లేదు. ఇప్పటి వరకు వాళ్ళకు ఏమి బాధ ఉంది, ఏం కష్టం. ఏ పోలీసులు అయినా న్యాయం చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నా పలుకుబడి ఉన్న వ్యక్తులా లేకపోతే ఏంటి? పలుకుబడి ఉన్న వ్యక్తులు అయితే గరీబ్ వాళ్ళని ఇట్లా చేస్తారా? పలుకుబడి ఉంటే మాత్రం అయితే గరీబ్ వాళ్ళని ఇట్లా చేయడం వాళ్ళది కరెక్ట్ కాదు కదా. ఉండొచ్చు, మీకు డబ్బులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. ఒక పిల్లగాడు చచ్చిపోతే అయ్యో మరి చనిపోయిండు, మరి ఇట్లా మా వల్లనే కదా, మా అమ్మాయి వల్లనే, ఇద్దరు తప్పు చేస్తేనే తప్పు జరిగింది కదా, ఇద్దరు తప్పు చేస్తేనే తప్పు జరిగింది కదా అని చెప్పాలి కదమ్మా. ఇద్దరు తప్పు చేస్తేనే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అయినాయి కదా. ఆ అబ్బాయి ఒకనికే కదా. జైలుకు పోవాలి, అది జైలుకు ఉన్న నాన్ బెయిల్ కేసు పడాలి. పడితేనే నాకు న్యాయం జరిగినట్టు. నాన్ బెయిల్ కేసు పడాలి, ఆ ఫ్యామిలీకి మొత్తం పడాలి. లేదంటే నేను చచ్చిపోతాడో మీరు ఇట్లనే నా ఫోటోలు అన్నీ వేయాలి. ఇది న్యాయం కొరకే నేను పోరాడుతున్నా. దానికి నా నమ్మకి, నా అయ్యకి నాన్ బెయిల్ పడాలి. జీవిత ఖైదీలుగా వాళ్ళు ఉండిపోవాలి. అది నాకు కావాలి. ఆ కోరిక నాకు కావాలి. ఎవరు ఏం చేస్తలేరు. వచ్చేది ఫస్ట్ నుంచి అయింది. అది ఆడది కాదు, అది ఒక రాక్షసి. దానికి ఒక మత్తు అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు ఉంది. మా బాబుకు కూడా అలవాటు చేసింది. చాలా అది రోజు వచ్చేది ఆమె షాప్లో, వాళ్ళ మమ్మీ షాప్లో. అది వచ్చి రోజు పండిపోయేది అన్నట్టు. ఏ జాబ్ చేయనీయలేదు. అందులో ఆడోళ్ళు ఉన్నారా, ఎవరైనా లేడీస్ ఉన్నారా? వద్దు, ఆ జాబ్ మానేయను, ఆ జాబ్ మానేసి ఇంట్లో ఉండు. అది చేసిన కాడికి మొత్తం డబ్బులు మొత్తం ఖర్చు పెట్టించేది. ఆయన చేసిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టించేది. ఇంట్లోకి వాళ్ళ మమ్మీకి ఇవ్వకపోతుండే డబ్బులు. మమ్మీ నా డబ్బులు ఖర్చు అయినాయి మమ్మీ, దానికే పెట్టినా మమ్మీ, ఇట్లా మమ్మీ, అట్లా మమ్మీ అని. ఇప్పుడు వీడిని వదిలేసి ఇంటికి వచ్చి నేను వేరే వాడిని చూడ్చుకున్నా. నాకు నువ్వు అవసరం లేదు చన్ని, మీ మమ్మీ మతంలో దిగింది, మీ మమ్మీ అవసరం లేదు, మీ మమ్మీని బయటికి రమ్మను, అట్లయితేనే నేను చేసుకుంటా అంటే ఈమె ఉండి ఏమన్నదంటే, చూడు నాన్న, అమ్మాయిని చేసుకుంటే చేసుకో, నేను మాత్రం మతంలో రాను, మిమ్మల్ని మేము కాపాడుకుంది నా మతమే. నా భర్త చచ్చిపోయిన నుంచి నేను అందులో దిగిన నేను అందులో ఉంటా సన్ని. కాకుంటే నీకు ఇష్టమైతే అమ్మాయిని చేసుకొని బయట ఉండు, నేను మిమ్మల్ని ఏం అనను అని మా పాప కూడా అన్నది. అన్నా కూడా ఆ లంజముండా వద్దంటే వద్దు, నువ్వు వద్దు, నేను వేరే వాడిని చూసుకున్నా, నాకు వద్దు సన్ని, నాకు వద్దు అని అనిపోయిందంట. నేను 8 ఏళ్ళతోటి నేను తిరిగి నేను ఇట్లా చేసినాక నన్ను ఇవాళ వద్దంటావు ఎట్లా, నువ్వు వేరే వానితో ఎట్లా, వేరే ఉంచుకున్నంతో కూడా కొట్టించింది వీడిని, సన్నీని కొట్టించింది. సన్నీని కొట్టించింది. అది వానితో తిరుగుకుంటా వీడిని అజ్జేసుకుంటా మళ్ళీ మా బాబుని కొట్టించింది, మా మన్మని కొట్టించింది. అది ఎంత మంచోడు అంటే అంత మంచోడు. అసలు చాలా డేంజర్ మనిషి. అది ఎంత అంటే అది ఆడది కాదండి, అది అందరిలాంటి ఆడది కాదది, అదొక రాక్షసి. అదొక చూడొచ్చు. కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ చెప్తున్నది ఒకటే, ఆ మహిళ గురించి, ఎవరైతే ఆ యువతి ఉందో ప్రేమించిన అమ్మాయి, తను ఎంత మోసగత్తే ఎంతమందితో ఉందని అన్నీ కూడా చెప్తున్నారు. అంటే ఈ ఉద్యోగం చేసేటప్పుడు ఎవరైనా అందులో అమ్మాయిలు ఉన్నారు అంటే జాబ్ మానేసే అంటూ కూడా ఎంతగానో ఒత్తిడి చేసిందంటూ కూడా చెప్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు For more videos like this, subscribe Big TV channel.